తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలతోటి, 420 హామీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని నట్టేట ముంచింది. రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వలేదు. మాయమాటలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాను లూటీ చేయడమే భాగంగా పెట్టుకుంది తప్ప హామీలను అమలు చేసే ప్రయత్నం చేయడం లేదు. అదేవిధంగా రుణమాఫీ విషయంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఏ గ్రామంలో కూడా 20-30%కి మించి రుణమాఫీ హామీ జరగలేదు. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి పాలనలో కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచించి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అన్నిటినీ అమలు పరచాలని కోరుకుంటున్నాను. అధికారంకి వచ్చిన 6 గ్యారంటీల పేరుతోటి 420 హామీలను ఇచ్చి వాటిని ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాకమ్మ కథలు చెప్పుకుంటూ 18 నెలలు గడుపుకుంటూ వచ్చినారు. ఇకనైనా మానుకొని మహిళ ఆడపడుచులకు స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యా రంగానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 15% నిధులు ఏదైతే కేటాయిస్తానన్నదో ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి 7.5% నిధులు కేటాయించడం జరిగింది. ఇది ఎంతవరకు సరిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న మంత్రులను కూడా అడుగుతా ఉన్నాం.